బ్రేకింగ్ న్యూస్ క్రిమినల్ రియాజ్ ను పట్టుకునే విషయంలో ధైర్య సాహసాలు చూపించి తీవ్రంగా గాయపడ్డ ఆసిఫ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అతనికి హైదరాబాద్ లోని హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. రియాజ్ ను పట్టుకునే విషయంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని 2 చేతులకు కూడా గాయాలయ్యాయి. దీంతో డాక్టర్లు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆసిఫ్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. క్రిమినల్ రియాజ్ ను పట్టుకునే విషయంలో ధైర్య సాహసాలు చూపించి తీవ్రంగా ఆసిఫ్ అనే వ్యక్తి గాయపడడం జరిగింది. ప్రజెంట్ అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ లోని హాస్పిటల్లో ప్రజెంట్ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అతను సేఫ్ గా ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఆసిఫ్ హెల్త్ కండిషన్ కు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్లో ఆసిఫ్ చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ అతని కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతం రియాజ్ చేతిలో తీవ్ర గాయాలైనటువంటి సయ్యద్ ఆసిఫ్ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన 2 చేతులకు తీవ్ర గాయాలే. ఎందుకంటే రియాజ్ నిన్న పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి స్థానిక సారంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి వెంటనే అప్రమత్తమై పోలీసుల అరుపులు కేకలేను. ఎందుకంటే పోలీసులు వస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న రియాజ్ అక్కడి నుంచి లారీల నుంచి దూకి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. సో ఈ క్రమంలోనే అక్కడే స్థానికంగా ఉన్నటువంటి నిజామాబాద్ సారంగాపూర్లోనే ఉన్నటువంటి ఓ వ్యక్తి వెంటనే అప్రమత్తమై రియాజ్ని 2 చేతులు పట్టుకొని కింద పడేసి పోలీసులు వచ్చే వరకు అతన్ని అలానే ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే రియాజ్ ఆసిఫ్ 2 చేతులను గాయపరిచాడు. కుడి ఎడమ చేతు పూర్తిగా తీవ్ర గాయాలైపోయింది. ఎడమ చేతికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స కూడా కొద్దిసేపు క్రితమే హ్యాబిట్స్ లో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ మల్లారెడ్డి ఆసుపత్రిలో శస్త్రచికిత్స కూడా పూర్తయినట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఐసీయూలోనే ఇంకా చికిత్స పొందుతున్నాడు. 2 చేతులకు గాయాలైన నేపథ్యంలో డాక్టర్లు ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు నిజామాబాద్ సిపి సాయి చైతన్య కూడా ఈ ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరా తీస్తారు. వైద్య ఖర్చులు పూర్తిగా పోలీస్ శాఖ భరిస్తుందని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం మొదట కానిస్టేబుల్ ప్రమోద్ పట్టుకునే క్రమంలో కూడా అనేక ప్రయత్నాలు చేశారు. తన బంధువు కూడా తనని పట్టుకునే రియాజ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ స్థానికంగా ఉండేవారు ఎవరు పూర్తిగా సహకరించలేదు. దీంతో పోలీసులు కొంత నిరాశను వ్యక్తం చేశారు. ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వీడియోలు వైరల్గా మారిన పరిస్థితి. సో ఈ దాడిలో రియాజ్ చేసినటువంటి కత్తిపొడు దాడిలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనే పారిపోయాడు. సారంగపూర్లోని ఉన్నట్లుగా పోలీసులు సమాచారం అందుకుని అక్కడ వెళ్ళినటువంటి పోలీసులు లారీ నుంచి రియాజ్ దూకి పారిపోతుండగా పోలీసులు అరుస్తూ తను పట్టుకోవాలంటూ కూడా కేకలు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సయ్యద్ ఆసిఫ్ అత్యంత ధైర్యశాలి ప్రదర్శించి నిందితుడిని పట్టుకున్నారు. ఎందుకంటే ఆ నిందితుడి వల్ల ఇంకా ఎంతమందికి ప్రాణాలకు ముప్పు, అనేక 30కి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. అనేక నేరాల్లో కూడా రియాజ్ ప్రమేయం ఉన్నట్లుగా కూడా పోలీస్ శాఖ గుర్తించింది. తనని పట్టుకునే క్రమంలోనే ఈ ప్రమాదం కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సయ్యద్ ఆసిఫ్ తీవ్ర గాయాలని 2 చేతులకు కూడా తీవ్ర గాయాలడంతో ఇటు ఆసుపత్రి వైద్యులు కూడా శస్త్రచికిత్సను పూర్తి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం మొత్తం ప్రాణాపాయం ఏం లేదని చెప్తున్నారు. 2 చేతులకు గాయాలైన నేపథ్యంలో వాటికి శస్త్రచికిత్స అయితే ఇటు వైద్యులు చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ, నిజామాబాద్ జిల్లా స్థాయి పోలీస్ అధికారులు కూడా ఒక ప్రత్యేక బృందాన్ని ఇక్కడికి పంపించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి ఖర్చులు కూడా తామే భరిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రియాజ్ కేసును, ఎందుకంటే ఇందులో కీలకంగా ఆసిఫ్ ప్రమేయం ఉంది. ఎందుకంటే తప్పించుకొని ఒక కానిస్టేబుల్ను హత్య చేసి తప్పించుకొని పారిపోతున్నటువంటి ఈ నిందితుడిని, మోస్ట్ వాంటెడ్ రియాజ్ని పట్టుకోవడంలో కూడా ఆసిఫ్ కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ఎందుకంటే పోలీసులు వచ్చే వరకు కూడా ఆసిఫ్ రియాజ్ని పట్టుకున్నాడు. 2 చేతులకు కత్తులతో గాయాలైనా కూడా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆసిఫ్ పోలీసులకు పట్టించాడు. సో ఈ నేపథ్యంలో తన చేతులకు గాయాలయ్యాయి. ఈ విధంగా అంటే ఏదైనా ఘటనలు జరిగినప్పుడు పోలీసులకు కూడా పౌర సమాజ స్థానికంగా ఉండేవారు కూడా కొంత సహకారం అందించాల్సి
చెప్పి కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జరిగినటువంటి గాయాలతో బయటపడ్డటువంటి ఆసిఫ్ త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా పోలీస్ శాఖ వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు ఐసీయూలోనే ట్రీట్మెంట్ ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ ఆసిఫ్ సంచినటువంటి ఇలాంటి శస్త్రచికిత్సలు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందన్న అంశాలపైన కూడా ఇటు డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ రియాజ్ ని ఆసుపత్రి నుంచి అంటే గన్ను లాక్కొని ఆసుపత్రిలో పోలీసులపై ఎదురు కాల్పులు జరిపే ప్రయత్నం చేస్తుండగా అక్కడ పోలీసుల కాల్పుల్లో ఇటు రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన పరిస్థితి. సో ఇప్పటికే అక్కడ ఒక సంచలన వాతావరణం నడుస్తుంటే ఇక్కడ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆసిఫ్ కుటుంబ సభ్యులు ఒక పోలీసులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు కూడా రియాజ్ ఇటు ఆసిఫ్ సంబంధించినటువంటి మరికొన్ని వైద్య చికిత్సలు చేయాల్సి ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. రేపు ఆసిఫ్ సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ వైద్యులు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ కుటుంబానికి పోలీస్ శాఖ ధైర్యం చెప్తుంది, అండగా ఉంటుందని చెప్పి కూడా ఒక భరోసా ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తంగా కరుడుగట్టిన నేరస్తుడు రియాజ్ను పట్టుకునేందుకు కీలక పాత్ర పోషించిన ఆసిఫ్ హెల్త్ కండిషన్ ప్రెజెంట్ బాగుంది అని కూడా చెప్తూ ఉన్నారు. డాక్టర్స్ అతనికి సంబంధించి శస్త్రచికిత్స చేసి అతని కండిషన్ బాగుందంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం